ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. అన్నింటినీ పవిత్రమని మనం అనలేం. అగ్నిహోత్రుడు, పరమపావని, గంగ, వాటిని మనం పవిత్రమైనవిగా చెప్పుకుంటాం. ఇంతేనా? ఇంతకంటే పవిత్రమైనది ఏదైనా ఉందా? దాన్ని మనం ఎలా పొందుతాం అంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నిజమే, గంగ, అగ్ని ఇవన్నీ పవిత్రమైన వస్తువులే. కానీ వాటికంటే పవిత్రమైనది ఏమిటమ్మా అంటే అదే జ్ఞానం. జ్ఞానం కంటే పవిత్రమైనది ఇంకా ఏదీ లేదట. దానిని నిష్కామ కర్మ యోగాభ్యాసంతో కొంతకాలానికి మన ఆత్మలోనే మనం దానిని పొందుతాంట. భగవద్భక్తులారా, ప్రపంచంలో అనేక వస్తువులలో విలువైనదేది, పవిత్రమైనదేది అంటే జ్ఞానము. ఆ జ్ఞాన సముపార్జనకే ఈ సత్సంగం. సనాతన ధర్మం ప్రవచనాలైన మన ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించిన మూల సిద్ధాంతాన్ని, మూల విలువలను తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా ఓం నమో నారాయణాయ. జ్ఞానం ఎవరి గురించి? పరమాత్మ గురించి. జ్ఞానం దేని కొరకు? మోక్ష ప్రాప్తి కొరకు, స్వామి యొక్క పాద పద్మాలు చేరుకోవడానికి అనేటువంటి అంశాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై